హాయ్ గాయ్స్, ఈరోజు ఏదో మూడ్ ఆఫ్ అని కాదు కానీ కొంచెం బ్లాంక్గా అనిపించింది. అందుకే ఇద్దరు కోతులను అయితే తీసుకొని బయటికి వెళ్దాం అనుకుంటున్నా. సో ఏ ప్లాన్ లేకుండా జస్ట్ అలా వెళ్ళిపోదాం. ముగ్గురం కలిసి ఆటోలో వెళ్తుంటే డెస్టినేషన్ కన్నా జర్నీయే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం మేము. అంటే ర్యాండమ్ లాఫ్స్, అదే అసలైన ఫన్ కదా. ఇదిగో వచ్చేసాం మన దగ్గరలో ఉన్న ఈ స్టోర్కి. ఇదే నేషనల్ మార్ట్. షాపింగ్ అని కాదు, జస్ట్ అట్లా చూస్తూ టైంపాస్ చేయడం అంతే. కార్ట్ తీసుకొని స్లోగా ఒక రౌండ్ వేయాలి అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు జస్ట్ చూద్దాం అనేది ఇప్పుడు వర్క్ అవ్వదు. ఇంకా ఫస్ట్ స్టాపే బిస్కెట్స్. క్రేవింగ్స్ లేవు అని కాన్ఫిడెంట్గా వచ్చాం, కానీ హ్యాపీ బిస్కెట్స్ అండ్ డార్క్ ఫ్యాంటసీ ఎంఫిల్స్ ఇలా చూస్తూ ఉంటే మైండ్ ఒకటి, హార్ట్ ఒకటి చెప్తుంది. ఈ సోంపాపడిని అయితే తీసేసుకున్నాం, చాయిస్ లేదు కాబట్టి. అండ్ తర్వాత సెర్లక్. అబ్బా, చిన్నప్పటి నుంచి ఇది నాకు చాలా ఫేవరెట్ అనమాట. సో తీసుకోవాలి అనుకున్నా. కార్ట్లో కూడా వేసుకున్నా, బట్ గెస్ వాట్, లాస్ట్లో తీసేసానులేండి. ఇంకా పల్లి చిక్కీ, నువ్వుల చిక్కీ కూడా కనిపించాయి. అవి చూస్తే చైల్డ్హుడ్ గుర్తొచ్చింది. తర్వాత డ్రెస్సెస్ సైడ్కి వెళ్ళాం. అక్కడ ఒక పిస్తా గ్రీన్ టాప్ కనిపించింది. చాలా ఫ్రెష్గా, మంచి కలర్ కదా, చాలా బాగా అనిపించింది. ట్రై చేయాలా అని అనుకున్నా, బట్ స్మాల్ సైజ్, సో అది ట్రై చేయలేదు. నేను వేరేవి ట్రై చేశాను. ఒక టాప్ యాష్ అనుకుంటా, యాష్ బ్లాక్లో ఒక టాప్, అండ్ ఒక హుడీ. అంటే ఇప్పుడు యూజ్ అవ్వదు, బట్ వింటర్లో అలా యూజ్ అవుతుంది కదా అని ఒకటి ట్రై చేశాను. ఇక ఫైనల్గా తీసుకోవాలా వద్దా అని కన్ఫ్యూజన్ అయితే యూజువల్గా ఉండనే ఉంది. కిచెన్ సెక్షన్లో చిన్న బౌల్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. అవి చూస్తే అయితే అన్నెసెసరీగా కూడా కొనేయాలనిపిస్తుంది, బట్ అలాంటివి చాలా అవసరం మనకి. సో అవి కూడా తీసేసుకున్నా. ఫ్లవర్ సైడ్ వెళ్ళినప్పుడు ఒక ఏజ్డ్ కపుల్ కనిపించారు. వాళ్ళని చూస్తే అనిపించింది, మాట్లాడకుండా కూడా అర్థమయ్యే బాండింగ్, చాలా కేర్, చాలా కామ్గా. అప్పుడే అనిపించింది లవ్ అంటే ఇదే. ఇక్కడే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి, తీసుకోవాలనిపించింది. కానీ మనం వాటి కోసం రాలేదు కదా అని బడ్జెట్ గుర్తు చేసుకొని జస్ట్ చూసి వచ్చేసాం. మధ్యలో ఒక సిల్లీ మూమెంట్, హారతి ప్లేట్ చూసి అలా తిప్పుతూ అసలు ఎవరైనా చూస్తున్నారా అని కూడా ఆలోచించకుండా ఇలా ముగ్గురం కలిసి ఉంటే ఇలాంటి సిల్లీ థింగ్స్ అయితే ఆటోమేటిక్గా అవుతాయి. ఒక ర్యాబిట్ టెడ్డీ చూసే చాలా సాఫ్ట్గా ఉంది. అలా టచ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే అక్కడ స్టాఫ్ వచ్చి వీడియోస్ తీయొద్దు మేడం అని చెప్పారు. సో అక్కడే పెట్టేసి వచ్చేసాం. ఇంకా ఫైనల్గా బిల్లింగ్ సెక్షన్కి వచ్చేసాం. అక్కడ కొంచెం అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపించింది, సో ఎక్కువ రికార్డ్ చేయలేదు. కొన్ని స్నాక్స్, థమ్స్ అప్ కూడా తీసేసుకున్నాం. అండ్ బిల్ ఎంత అయిందో గెస్ చేయండి, కమెంట్స్లో చెప్పండి, చూద్దాం ఎవరు కరెక్ట్గా గెస్ చేస్తారు. సో బిల్లింగ్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి అయితే బయటికి వచ్చి ఆటో దగ్గరికి వెళ్ళిపోయాం. బట్ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? కాదు, మేము ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్ళాం. అది ఎక్కడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వ్లాగ్ వరకు వెయిట్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.